నాకు పిల్లలు లేరనే బాధ నాకు ఉంది. మా అత్తగారు మాత్రం రోజు నన్ను టార్చర్ చేస్తున్నారు. నాకు 22 సంవత్సరాలు, మా వారికి 32 సంవత్సరాలు. మా మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగానే ఉన్నా నేను మాత్రం సర్దుకుపోయి బతికేస్తున్నాను. నాకు పెళ్ళై 4 సంవత్సరాలైనా మాకు ఇంకా పిల్లలు లేకపోయేసరికి అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నీ బతుకు అసలు అర్థం ఉందా అని ప్రతిరోజు ప్రతి నిమిషం నన్ను తిడుతూనే ఉంటుంది మా అత్తగారు. ఏ చనువుగా తీసుకొని నిన్నేమైనా కొడుతున్నామా తిడుతున్నామా? వేరే వాళ్ళైతే గనక పిల్లలు పుట్టకపోతే కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. మేమైతే ముప్పూటలా తిండి పెట్టి మేపుతున్నాం నిన్ను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందక్క. అసలు నీ బ్రతుకు అర్థం ఉందా? నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకైనా తెలుసా? అసలు ఇలాంటి వాళ్ళు బ్రతికి వేస్ట్ అని ప్రతిసారి తిడుతూనే ఉంటుందక్క నన్ను. తోటి కోడలికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు, కానీ తనను మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎందుకో తెలీదు, నేనంటేనే నచ్చదు తనకి. అసలు నువ్వు బ్రతికి వేస్ట్, నీకు తిండి పెట్టడమే దండగా అని ప్రతిసారి అంటూ ఉంటుందక్క. నాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. మీరైనా చెప్పండి, నేను నిజంగా ఏం చేయాలి అసలు? అలాగే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదక్క, అందుకని మీ వీడియోలో ఒకసారి చెప్పండి అని నేను ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారనమాట. అందుకని వీడియోలో చెప్తున్నాను. నేనైతే తనకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోమని, అలాగే సీట్ సైక్లింగ్ డైట్ ఫాలో అవ్వమని మంచిగా నేనైతే సజెస్ట్ చేశాను. ఆడదై ఉండి సాటి ఆడదాని బాధని అర్థం చేసుకోలేకపోతున్నారంటే అసలు ఏమనాలో అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళని. వాళ్ళకే కనుక ఒక కూతురుండి వాళ్ళ కూతురికే కనుక ఇట్లా పిల్లలు లేకపోతే ఇలాంటి మాటలన్నీ అనేవారు కాదు కదా. కానీ కోడలి విషయంలో మాత్రం ఎందుకు ఇలాగా?